తెలుగు రాష్ట్రాల్లో ఐబొమ్మ వెబ్సైట్ ప్రధాన నిర్వాహకుడు ఇమ్మాడి రవి అరెస్ట్ వ్యవహారం అత్యంత చర్చనీయాంశంగా మారింది. పైరసీ కేసులో ఆయనను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2019 నుంచి ఈయన భారీ నెట్వర్క్ను నడుపుతూ వేలాది సినిమాలను చట్టవిరుద్ధంగా అప్లోడ్ చేస్తూ ఫిలిం ఇండస్ట్రీకి 3,000 కోట్లకు పైగా నష్టం కలిగించారని పోలీసులు వెల్లడించారు. ఈ వ్యవహారంలో నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కు పంపగా చంచల్గూడ జైలుకు తరలించారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రతినిధి సి కళ్యాణ్ రవి అరెస్టుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పైరసీకి పాల్పడే వారిలో భయం పుట్టించాలంటే ఇలాంటి ద్రోషులను ఎన్కౌంటర్ చేయాల్సిందే అని ఆయన వ్యాఖ్యానించడం పెద్ద సంచలనం రేపింది. ఇది పైరసీ వల్ల పరిశ్రమకు జరుగుతున్న నాశనం చూసి బాధ ఆవేదనతో మాట్లాడుతున్నానని ఆయన స్పష్టం చేశారు. రవిని పట్టుకున్న సైబర్ క్రైమ్ అధికారులను ఫిలిం ఛాంబర్ త్వరలోనే ఘనంగా సన్మానిస్తామని కూడా ప్రకటించారు. ఈ సందర్భంగా సి కళ్యాణ్ ఛాంబర్ ఆధ్వర్యంలో నడుస్తున్న యాంటీ వీడియో పైరసీ సెల్ గురించి వివరించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాంటీ వీడియో పైరసీ సెల్ను నిర్వహిస్తున్న ఏకైక సంస్థ తెలుగు ఫిలిం ఛాంబర్ మాత్రమే అని ఆయన తెలిపారు. గతంలో ఆస్ట్రేలియాలో పైరసీ రాకెట్ను కూలగొట్టి ఒక నిందితుడిని పట్టుకున్న విషయాన్ని గుర్తు చేశారు. మరొక వైపు ఇమ్మడి రవి అరెస్ట్పై సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. పరిశ్రమకు నష్టం కలిగించిన వ్యక్తి అరెస్ట్ కావడం ఆనందించే విషయం అయినప్పటికీ కొందరు నేటిజన్లు మాత్రం రవికి మద్దతుగా పోస్టులు పెడుతుండటం సినీ వర్గాలను షాక్కు గురిచేసింది. పైరసీ వెబ్సైట్లు పెరగడానికి ప్రధాన కారణం సినిమాల టికెట్ల రేట్లు భారీగా పెరగడం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.